జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. ఇంకా దాని తర్వాత తిరుమల తిరుపతి సోలో బైక్ రైడ్ అండ్ ఇంకా శ్రీశైలం సోలో బైక్ రైడ్. ఇంక ఈ 2 దైవ దర్శనాలు కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మీ ముందుకు ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తున్నా. ఇంకా మన ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్లో అయితే ఫస్ట్ వీడియో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేనైతే హైదరాబాద్లో ఒక 18 ఇయర్స్ నుంచి అయితే ఉంటున్నా. సో ఇంకా నేను నా 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని ఒక 100 వీడియోలలో మీకు హైదరాబాద్ సిటీని చూపిద్దామని చెప్పేసి అయితే ఒక బైక్ రైడింగ్తో అయితే ఇంకా నేను మీ ముందుకైతే వచ్చేసిన. ఇంకా మన ఫస్ట్ వీడియో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకంటే ఒక చిన్న డైలాగ్ చెప్తా వినండి, విద్య లేనివాడు వింత పశువు. సో ఇంకా మన బైక్ రైడింగ్ వీడియోస్ చూసేదైతే దాదాపు యూత్ యంగ్స్టార్స్ ఉన్నారు. అందులో కొంతమంది ఏంటంటే మనకి 10th ఇంటర్మీడియట్లో డిస్కంటిన్యూ చేయడం, స్టడీని నెగ్లెక్ట్ చేయడం, చాలామంది అంటే కొంతమంది అనుకోండి ఇట్లా చేస్తున్నారు. కనీసం ఒకసారి మన వాళ్ళకి ఒక యూనివర్సిటీని చూపిస్తే వాళ్ళకు స్టడీ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఏంటంటే మనం ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా కూడా మనకు కనీసం ఒక డిగ్రీ అనేది ఉండాలి. మీరు 10th ఇంటర్మీడియట్లో మాత్రం అస్సలు డిస్కంటిన్యూ చేయొద్దు. సో అందుకని మీకు ఒక మంచి యూనివర్సిటీని ఒక బైక్ రైడింగ్ వీడియోలో చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక మెమొరీ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక డిగ్రీ వర్క్ కంప్లీట్ చేసినాం అనుకో, మనకంటూ క్లాస్మేట్స్ కానీ, మనకు ఒక యూనివర్సిటీ కానీ, మన కాలేజ్ కానీ, ఇవన్నీ మీకు ఫ్యూచర్లో రీకాల్ అవుతాయి. తర్వాత చాలా ఇబ్బంది పడతారు బ్రో, అర్థం చేసుకోండి. అందుకే నేనైతే మీకోసం అయితే ఇంకా యూనివర్సిటీ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా మనం ఇంకా లేట్ చేయకుండా ఇంకా మన బైక్ రైడింగ్ మూడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకైతే లదాఖ్ రైడ్ చేసినప్పుడు అయితే ఇక్కడ ఒక బ్యాగ్ ఉండేది మనకి, ఇంకా ఇప్పుడైతే ఓన్లీ ట్యాంక్ బ్యాగ్ ఉంది. ఇంకా మన ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ వీడియోస్ చేస్తున్నప్పుడు అయితే ఓన్లీ మనకైతే ఒక ట్యాంక్ బ్యాగ్ ఒకటే ఉంటుంది, వెనకాల బ్యాగ్ అయితే ఏముండదు, ట్రావెల్ బ్యాగు. ఇంకా మనం ఇంకా రైడింగ్ మూడ్లోకి మన యాక్షన్ కెమెరాతో ఇంకా మన యూనివర్సిటీని అయితే చూద్దాం. ఇంకా వెళ్తూ మాట్లాడదాం. ఇక ఒక్కసారి మన బ్లాక్ ప్యాంథర్ గారిని అయితే చూడండి, వీడి లుక్ ఎట్లుందో. మనోడు లదాఖ్ వెళ్ళొచ్చినా కూడా తగ్గేదేం లేదన్నట్టు ఉన్నాడు. వెల్కమ్ టు ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇంకా ఇదే మన ఫస్ట్ వీడియో చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. మనకంటూ మన స్కూల్ అయిపోయిన తర్వాత, 10th అయిపోయిన తర్వాత మనకంటూ ఇంటర్మీడియట్, ఓ డిగ్రీ, ఓ ఇంజనీరింగ్, మనకంటూ ఓ కాలేజ్, మనకంటూ ఒక యూనివర్సిటీ ఉంటే వస్తుంటుంది. అంటే మనం అందులో చదువుకొని ఉంటే మనకి యూనివర్సిటీ లోపలికి వచ్చిన తర్వాత చూడండి అసలు ఇంకా ఎంత క్లీన్ అండ్ గ్రీన్ ఉందో, చాలా నీట్గా ఉంది. ఇంకా మనకు అసలు అయితే ఒక యూనివర్సిటీలో ఉన్నామా లేదంటే ఇంకెక్కడన్నా బయట దేశంలో ఉన్నామా అని చెప్పేసి అనిపిస్తుంది మనకి. అది మన ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనం. ఇంకా మనకి యూనివర్సిటీ లోపలికి రాగానే రైట్ సైడ్ చూసుకుంటే ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. ఇంకా మనకి ఇంకా చాలా ఫేమస్ అనమాట యూనివర్సిటీ లోపల. ఇంకా చిన్న టెంపుల్ అయినా కూడా చాలా పవర్ఫుల్. మనకి ఇంకా మనము ఏమన్నా కోరిక కోరుకుంటే మొక్కి ఖచ్చితంగా 100% మన కోరికలు అయితే నెరవేరుతాయి, తప్పకుండా చెప్తున్నా. ఇంకా మీరు ఎప్పుడైనా యూనివర్సిటీకి వస్తే ఖచ్చితంగా అక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి, 100% మీకైతే మంచి జరుగుతుంది. నాకైతే ఈ యూనివర్సిటీ అయితే ఒక టెంపుల్ లాగా అనమాట. ఇంకా నేను ఒక తిరుమల తిరుపతి, ఒక శ్రీశైలం ఎట్లా వెళ్ళి వచ్చినా ఇంకా దైవ దర్శనాలకి ఇప్పుడు కూడా ఒక టెంపుల్ని చూద్దామని చెప్పేసి యూనివర్సిటీని అదే ఉద్దేశంతో అయితే నేను మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చిన. ఇంకా మీరు యంగ్స్టర్స్కి అయితే చెప్తున్నా బ్రో, ఖచ్చితంగా కనీసం ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి బ్రో. నువ్వు ఏ పని చేసినా పర్వాలేదు, తర్వాత నేను చదువుకోను, నేను ఆ పని చేసుకొని బతుకుతా, ఈ పని చేసుకొని బతుకుతా అనుకుంటావు కదా, నువ్వేదైనా చెయ్యి కానీ ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేయి. దాని తర్వాత ఇంక నువ్వు ఏదైనా చెయ్యి, ఓకేనా? ఇంకా అర్థం చేసుకో చదువు యొక్క గొప్పతనం. ఇక మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజు
ఇంక ఇది ఒక ఐకానిక్ సింబల్ అనమాట, మామూలు కాదు అసలు. ఇక్కడైతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంకా మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా ఇక్కడ తీసుకుంటుంటారు. ఇది ఒక ఐకానిక్ సింబల్ ఇంకా మనకి ఆర్ట్స్ కాలేజ్. ఇంకా ముందు చూసుకుంటే మనకి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, మనకి 19th సెంచరీలో కన్స్ట్రక్షన్ అయింది, బట్ అదైతే మొత్తం ఒక స్టోన్ బిల్డింగ్ లాగా ఉంది. ఇంకా ఆర్కిటెక్ట్ అయితే అసలు అయితే మామూలుగా లేదు, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఒక సాలిడ్ ఒక ఫోర్ట్ అంటారు చూసినా, మన ఫోర్ట్ టైప్లో ఉంది, అంత బాగుంది అసలు, ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు కట్టిర్రు. ఇంకా మనకి యూనివర్సిటీ అంటే ఇదే మనకి ఇంకొక మెయిన్ సింబాలిక్ అనమాట. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఒక SBI బ్యాంక్ ఉంటుంది. ఇంకా చూడండి మనకి బిల్డింగ్ కూడా ఒక 2 floors కానీ చూడడానికి హైట్ మాత్రం ఒక 5 floors 8 floors బిల్డింగ్ లాగా ఉంటుంది, మామూలుగా లేదు అసలు. నాకైతే ఇక్కడికి వస్తే ఒక ఫీల్ అనేది వేరే ఉంటుంది అసలు, నాకైతే మస్తు అనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఫీల్ ఉంటుంది. అబ్బా నాకు ఒక టెంపుల్కి వెళ్ళినట్టు అనుకోండి. ఇంకా నాకు యూనివర్సిటీ అంటే ఒక టెంపుల్తో సమానం. నాకైతే ఈ ఆర్ట్స్ కాలేజ్ చూసినప్పుడల్లా నా హార్ట్ అయితే మామూలుగా నార్మల్ బీట్ కన్నా హార్ట్ బీట్ అయితే పెరుగుద్ది, అట్లుంటుంది అనమాట. ఇంక ఇందులో చదువుకొని ఇంకా ఇందులో స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. బట్ నేనైతే ఇందులో చదువుకోలేదులే కానీ చెప్తున్నా, నాకు ఒక టెంపుల్ లాగా ఇంకా యూనివర్సిటీ అంటే. ఇంకా మనం యూనివర్సిటీ నుంచి ఇంకా జస్ట్ ఇట్లా బయటకు వస్తుంటే మనకి ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో అయితే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ గేట్ నుంచి ఎంటర్ అయినాం కదా, అది మెయిన్ గేటు. ఇంకా ఇటు ముందుకు వెళ్తే ఇటు సైడ్ ఎగ్జిట్ గేటు. ఇంకా ఎగ్జిట్ గేట్ దగ్గర ఇక్కడ ఒక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఇంకా మనకు ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంకా తార్నాక అండ్ ఇంకా అటు వెళ్ళిపోతాం అనమాట. నేను ఇంకా ఏంటంటే మొత్తం యూనివర్సిటీ తిరిగి ఇంకా వీడియో చేస్తే అయితే వీడియో డ్యూరేషన్ చాలా పెరుగుద్ది, అందుకని మీకైతే ఒక జస్ట్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తేందుకు ఒక మెయిన్ రోడ్లో అయితే వెళ్తున్నా నేను, అంతే. ఇంకా మొత్తం లోపల తిరిగేసి ఇంకా మళ్ళీ వీడియో డ్యూరేషన్ పెరగడం ఇదంతా ఎందుకు, నేను ఎట్లా ఒక 5 to 10 minutes లోపు వీడియో పెడదామని చెప్పేసి అయితే అనుకొని ఇంకా తీస్తున్నా నేను. ఇంకా మనకి 20 minutes 30 minutes ఉంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. సో అది గాయ్స్, చూడండి ఇక్కడ లొకేషన్ అయితే అసలు ఇక్కడ చూస్తుంటే మనం ఒక యూనివర్సిటీలో ఉన్నామా ఒక ఫారెస్ట్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది, అంత గ్రీనరీ, అంత బాగుంది మనకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే. ఇంకా ఈ యూనివర్సిటీని చూసి మీరు కూడా ఇంకా ఖచ్చితంగా ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. మీరు మధ్యలో మాత్రం అస్సలు డిస్కంటిన్యూ చేయొద్దు, ఇంకా చదువుకుంటే చాలా బాగుంటుంది, అర్థం చేసుకోండి. ఇంకా నేను ఈ వీడియో అయితే ఒక 10th ఇంటర్మీడియట్లో స్టడీ డిస్కంటిన్యూ చేసేల కోసం అయితే ప్రత్యేకంగా చేస్తున్నా. ఇంకా చదువు గొప్పతనం అయితే తెలుసుకోండి మీరు. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా నేను అంతకు ఎక్కువ అయితే మాట్లాడదలుచుకోలేదు. సో ఇంకా అదనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే 100 అని చెప్పేస్తుంది, మన ఉస్మానియా యూనివర్సిటీ 100 years కంప్లీట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఒక మెమోరీ స్టాచ్యూ అయితే ఏర్పాటు చేసిర్రు. 100 అని ఉంది చూసిరు కదా, ఇది ఒక మెమోరియల్ స్తూపం అనమాట. ఇంకా మనకి ఆర్ట్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇది, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మనకి ఉస్మానియా యూనివర్సిటీ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అండ్ ఇంకా ఉంటాం మరి. జై జవాన్ జై కిసాన్, జై హింద్.